వెల్కమ్ టు 99 టీవీ. 99 టీవీ స్పెషల్ స్టోరీకి స్వాగతం. హెపటైటిస్ అనేటువంటిది ఒక తెలియనటువంటి ఒక డేంజరస్ జబ్బు. ఇది ఈరోజు అంటే జూలై 28 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీసే వ్యాధి అది. ముందుగానే గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రతి సంవత్సరం జూలై 28 ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ దినోత్సవం ఉద్దేశం ఒకటే, నిశ్శబ్దంగా లక్షలాది మంది జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నటువంటి హెపటైటిస్పై ప్రజల్లో అవగాహన కల్పించడం. 2026 సంవత్సరానికి గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినటువంటి థీమ్ ఏంటి అని అంటే హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అంటే హెపటైటిస్ నివారణ, పరీక్షలు, చికిత్స పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, ఆరోగ్య వ్యవస్థల అడ్డంకుల్ని తొలగిద్దాం అనేటువంటి పిలుపునిచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క లక్ష్యం 2030 నాటికి వైరల్ హెపటైటిస్ని ప్రజారోగ్య ముప్పుగా అంతం చేయటం. 2030కి. హెపటైటిస్ అంటే ఏంటి అసలు? మన శరీరంలో అత్యంత కీలకమైనటువంటి అవయవాల్లో కాలేయం ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేయటం, శరీరంలోని విష పదార్థాలను తొలగించడం, శక్తిని నిల్వ చేయటం, రక్తం గడ్డగట్టేందుకు అవసరమైనటువంటి ప్రోటీన్లను తయారు చేయటం, ఇటువంటి అనేక ముఖ్యమైనటువంటి పనులని కాలేయం చేస్తుంది. ఈ కాలేయంలో వైరస్ లేదా ఇతర కారణాల వల్ల వాపు ఏర్పడటాన్నే హెపటైటిస్ అంటారు. ప్రారంభ దశలో ఇది పెద్దగా లక్షణాలు చూపించకపోవచ్చు, అందుకే దీనిని సైలెంట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. సంవత్సరాల తరబడి తెలియకుండా కాలేయాన్ని దెబ్బతీసి చివరికి లివర్ సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్కి కూడా దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. హెపటైటిస్లో రకాలు ఏంటంటే, హెపటైటిస్కి ప్రధానంగా 5 వైరస్లు కారణమవుతాయి. హెపటైటిస్ ఏ, ఇది కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది, పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది, సాధారణంగా పూర్తిగా నయమైపోతుంది ఇది. ఇక హెపటైటిస్ బి, ఇది రక్తం, అసురక్షిత లైంగిక సంబంధాలు, తల్లి నుంచి శిశువుకు కలుషిత సూదుల ద్వారా వ్యాపిస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధిగా మారే అవకాశం ఎక్కువ. హెపటైటిస్ సి, ఇది ప్రధానంగా కలుషిత రక్తం ద్వారా వ్యాపిస్తుంది. ప్రస్తుతం దీనికి సమర్థవంతమైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ డి అనేది హెపటైటిస్ బి ఉన్నవారిలో మాత్రమే వస్తుంది. హెపటైటిస్ ఈ, ఇది కూడా కలుషిత నీటి ద్వారా వ్యాపిస్తుంది, ముఖ్యంగా గర్భిణీలకి చాలా ప్రమాదకరం. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ప్రారంభంలో చాలామందికి ఎలాంటి లక్షణాలు ఉండవు, అందుకే చాలామంది ఆలస్యంగా దీన్ని గుర్తిస్తారు. మనం ముందే చెప్పుకున్నాం, ఇది సైలెంట్ డిసీజ్, నిశ్శబ్దమైనటువంటి వ్యాధి అని. వ్యాధి ముదిరినప్పుడు అలసట, జ్వరం, ఆకలి తగ్గటం, వికారం, వాంతులు, కడుపు నొప్పి, కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం, ముదురు రంగు మూత్రం, లేత రంగు మలం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవరికి ఎక్కువ ఇది ప్రమాదం అని అంటే, అసురక్షిత రక్త మార్పిడి పొందినవారు, అంటే ప్రొటెక్షన్ లేనటువంటి, ఒకే సూదులను పలువురికి ఉపయోగించే వారు, మాదక ద్రవ్యాల కోసం ఇంజెక్షన్లు వాడేవారు, అసురక్షిత లైంగిక సంబంధాలు కలిగిన వారు, సేఫ్టీ సెక్సువల్ మెజర్స్ తీసుకోపోవడం వల్ల వైద్య సిబ్బంది హెపటైటిస్ బి ఉన్న తల్లులకు పుట్టిన పిల్లలు పరీక్షలు చేయించుకునేవారు, తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. భారతదేశంలో ప్రపంచంలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి భారాన్ని ఎక్కువగా మోస్తున్న దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. కోట్లాది మందికి వైరల్ హెపటైటిస్ ఉన్నప్పటికీ వారిలో చాలామందికి తాము ఈ వ్యాధితో బాధపడుతున్నామని కూడా తెలియదు. ఈ కారణంగా ప్రభుత్వం నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా ఉచిత పరీక్షలు, చికిత్స, అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. హెపటైటిస్ బి టీకా కూడా జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా అందుబాటులో ఉంది. హెపటైటిస్ని ఎలా నివారించాలి అంటే, హెపటైటిస్ నుంచి రక్షణ చాలా వరకు మన చేతుల్లోనే ఉంది. హెపటైటిస్ బికి టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి, శుభ్రమైన నీరు మాత్రమే తాగాలి, ఆహార పరిశుభ్రత పాటించాలి, రక్త మార్పిడి సమయంలో పరీక్షించిన రక్తాన్ని మాత్రమే ఉపయోగించాలి, ఒకే సూదిని ఒకరికి మించి ఉపయోగించకూడదు, సురక్షిత లైంగిక సంబంధాలని పాటించాలి, అనుమానం ఉన్న వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. ఇక 2026 థీమ్ ఎందుకు ప్రత్యేకం అని అంటే, ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి సందేశం ఇందాక చెప్పుకున్నాం, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అంటే వ్యాధి కంటే ప్రమాదకరమైంది ప్రజల్లో ఉన్న భయం, అపోహలు, అవగాహన లోపం, పరీక్షలు చేయించుకోకపోవడం, ఈ
అడ్డంకులను తొలగిస్తేనే 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలన అనేటువంటిది ఆ లక్ష్యం సాధ్యమవుతుంది అనేటువంటిది WHO చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హెపటైటిస్ బి సితో జీవిస్తుంటే ప్రతి సంవత్సరం లక్షలాది మంది కాలేయ సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ కూడా సరైన సమయంలో పరీక్షలు, టీకాలు, చికిత్సతో వీటిలో చాలా మరణాలని నివారించవచ్చు అని WHO స్పష్టం చేస్తుంది. హెపటైటిస్ అనేటువంటిది భయపడాల్సిన వ్యాధి కాదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు అని కూడా చెప్తున్నారు. ముందస్తు పరీక్షలు, సమయానికి చికిత్స, టీకాలు, పరిశుభ్రత, ఈ 4 చర్యలతోనే లక్షలాది ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, కాలేయాన్ని కాపాడుకుందాం, హెపటైటిస్ను ముందుగానే గుర్తిద్దాం, ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం అంటూ ఒక ప్రతిజ్ఞ లాంటివి తీసుకోవాలి అనేటువంటిది WHO సూచిస్తుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఎంతో గర్వపడాల్సిన విషయం ఏంటంటే శాంతా బయోటెక్ ద్వారా వరప్రసాద్ రెడ్డి గారు చాలా తక్కువ ధరకి హెపటైటిస్ బి టీకాని, వ్యాక్సిన్ని ఆయన కనుక్కున్నారు. ఇది చాలా గర్వకారణమైనటువంటి విషయం. పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది ఆయనకి, వరప్రసాద్ రెడ్డి గారు, శాంతా బయోటెక్ సంస్థ. సో ఆయన చాలా తక్కువ ధరకి వ్యాక్సిన్ని ప్రపంచ దేశాలకు కూడా అన్నిటికీ కూడా అందించారు. కరోనా టైంలో కూడా ఆయన కరోనా వ్యాక్సిన్ శాంతా బయోటెక్ ద్వారా చేయాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది. అఫ్కోర్స్ ఏదో కొలాబరేషన్తో చేసినట్టున్నారు. సో బీ వేర్ ఆఫ్ హెపటైటిస్.